పెరుగు వెన్నను అమ్మాలి. ఏమని అమ్మాలి? పాలమ్మా పాలు, పెరుగమ్మా పెరుగు అని కదా అమ్మాలి. ఇలాగే నిన్న వరకు అమ్మారు. కానీ ఇప్పుడు మురారి పాదార్పిత చిత్తవృత్తి, ఆ చిన్ని కృష్ణుడు కొద్దిగా పైకి లేపిన పాదాలపైనే వారి యొక్క మనస్సంతా కూడా స్మరిస్తూ ఉంది. అలా వెన్నను పాలును పెరుగును మరిచి గోవిందుడు కావాలమ్మా గోవిందుడు, దామోదరుడు కావాలమ్మా దామోదరుడు, మాధవుడు కావాలమ్మా మాధవుడు అని అరుస్తూ ఉన్నారు. ఒక ముసలామె చూసింది, గోవిందుడు మాధవుడు దామోదరుని అమ్ముతున్నావా, ఏది దింపు అని అనగానే గోపికకు అసలు ప్రజ్ఞే లేదు. ఒక మిషన్ ఎలా దింపుతుందో అలా కిందకు దింపి పెట్టింది కొండలను. గోపిక ఆ కొండలపైన ఉన్న తెరను తీసింది. తీయగానే గోపిక అన్న మాట నిజం చేయడం కోసం ఆ గంపలో ఉన్న కొండల్లో గోవిందుడు దామోదరుడు మాధవుడిగా 3 రూపాయలతో దర్శనమిచ్చాడు. అటువంటి తాండవ కృష్ణుడు రూపంతో ఇప్పుడు మన సురేంద్రనగరంలో శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు అద్భుతమైన తాండవ కృష్ణుడి రూపంతో దర్శనమిస్తూ ఉన్నాడు. దర్శించండి. స్వామి అనుగ్రహం మనందరిపైన సదా ఉండాలని కోరుకుంటూ